అమరావతి రైతుల మీద విద్వేషం కక్కటానికి సాక్షి టీవీ డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు అనే జర్నలిస్టు, అతనికి ఇంకా వేరే ఏదో సంఘాలు కూడా ఉన్నట్టున్నాయి. ఆయన ఈవెన్ ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వాడి అనేది కూడా సమాచారం ఉంది. ఆయన ఉండటం కూడా విజయవాడలోనే అన్నట్టుగా. కాకపోతే జగన్మోహన్ రెడ్డితో చేరి అమరావతి రాజధానిని ఏ రకంగానైనా నాశనం చేయాలి అని చెప్పటానికి కొన్ని ఏదో సర్వే సంస్థలు రీసెంట్గా రిలీజ్ చేసిన కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెక్స్ వర్కర్ల దీంట్లో 2వ స్థానంలో ఉంది అనే దాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి అమరావతిలో కుప్పించేశాడు. ఆ అమరావతి ప్రాంతంలోనే మొత్తం ఈ వ్యవహారం మొత్తం నడుస్తున్నట్టు మొన్నేదో చంద్రబాబు నాయుడు గారు ఒక దీంట్లో అమరావతి దేవతల రాజధాని అని ఆయన ఉటంకించినందుకు గాను ఇప్పుడు దాన్ని వేశ్యల రాజధాని చేసి పడేశాడు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కాదట, వేశ్యలకు రాజధాని అంట. అక్కడ ఎయిడ్స్ కూడా ప్రబలంగా ఉంటే ఒక 150 స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఆడ వాళ్ళందరికీ ఏదో కార్యక్రమం చేస్తున్నట్టుగా కూడా అతను ఆ డిబేట్లో మాట్లాడుతూ ఉంటే, ఇంకా వారించాల్సిన స్థానంలో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన వారించకపోగా ఇంకా రేపు మీ మీద నీచంగా ట్రోల్ చేస్తారండి అంటే, ఇంతకంటే నీచుడు ఇంకో దరిద్రుడు ఇంకొకడు ఉంటాడా? ఆ నీచుడికి వత్తాసు పలుకుతున్న మరొక నీచుడు ఇంకో పక్కన టీవీ యాంకర్ అనే పేరు చెప్పుకొని డిబేట్లు బోలెడంత జర్నలిస్టు బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తి ఆ మాట మాట్లాడుతున్నాడంటే, ఎక్కడి నుంచో వచ్చిన ఒక అశుద్ధాన్ని, యాక్చువల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి విడిచిన అశుద్ధాన్ని వీళ్ళిద్దరు తింటున్నట్టే లెక్క. అలాగనే కనిపిస్తూ ఉంది. అమరావతి రైతుల మీద విద్వేషం కక్కటానికి గతంలో అయితే 50,000 రూపాయల పట్టు చీరలు కట్టారు, వీళ్ళందరూ రైతులా అని ఒక బీజేపీ నాయకుడు అంటాడు. అప్పట్లో వైసీపీలో ఉన్న ఆర్కే రోజా లాంటి వీళ్ళందరూ పేటీఎం గాళ్ళు, పేటీఎం బ్యాచ్ అని వీళ్ళని నిందించటం, ఇవన్నీ అయిపోయిన తర్వాత కోర్టులో బాగా ముట్టికాయలు పడి తల బొప్పి కట్టిన తర్వాత ఇక 3 రాజధానుల అంశంలో మనం చతికల పడతాం, మనం గ్యారంటీగా ఇందులో దెబ్బతింటామని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానులను వదిలేశాడు. వదిలేసి ఆ బిల్లుని, సిఆర్డీఏ రద్దు బిల్లుని ఆయన రద్దు చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి మరి ఎక్కడి దాకా వచ్చాడో చూసాం. ఆయన చేసిన ఈ విద్వేషపూరిత ఈ అధికార మదంతో పాలించిన ఈ పాలనకి ప్రజలు ఆయనకి 11 సీట్లతో కట్టబెడితే బుద్ధి రాలేదు, సిగ్గు రాలేదు అనేది ఇంకొక తాజా నిదర్శనం. యూట్యూబ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో ఏఐ యూనివర్సిటీ పెడతారంటే అప్పుడు ఆ యూట్యూబ్కి మెయిల్స్ పంపించారు, ఇక్కడ మీ లేడీ ఈ ఆఫీసర్స్ కానీ లేకపోతే ఇక్కడ చేసే స్టాఫ్కి కానీ వాళ్ళకి ఇక్కడ సేఫ్ లేదు, ఎప్పుడైనా సరే వాళ్ళ మీద అత్యాచారం చేయొచ్చు, వాళ్ళని హత్య చేయొచ్చు అని వాళ్ళందరికీ మెయిల్స్ పంపించారు. అమరావతిని కట్టకుండా ఉండటం కోసం మరి వరల్డ్ బ్యాంకుకి సైతం ఈమెయిల్ మీద ఈమెయిల్, లక్షలాది ఈమెయిల్స్ పంపిస్తుంటే వాళ్ళకే చివరికి చిరాకు వచ్చేసింది. వరల్డ్ బ్యాంక్కే ప్రతిసారి వీళ్ళు ఒకళ్ళు మెయిల్లు పంపిస్తారు, దాన్ని మనం రీవెరిఫై చేసుకుంటానికి టైం వేస్ట్ అయిపోతుంది అనే దానికి కూడా ఆ తర్వాత ఈ ఈమెయిల్స్ని కూడా పట్టించుకోవటం వదిలేశారు. ఇక దాంతోపాటుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభ తగ్గిపోతా ఉంది. ఇంకా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా అంశాలను ఎత్తుక్కుంటానే ఉన్నాడు. ఈ కూటమి చేసే తప్పులను కానీ వీటిని ఎత్తు చూపే అంశాలన్నింటినీ పక్కన పెట్టేసి ఆయన ఢిల్లీలో జంతర్ మంతర్లో డ్రామా కట్టడం ఇత్యాది కార్యక్రమాలన్నీ చేస్తాం. మొన్న తెనాలిలో కూడా వాళ్ళని పరామర్శించ వస్తాను అని ఒక దళిత కార్డును దాన్ని ప్లే చేసే ప్రయత్నం చేశాడు. వాటన్నిటినీ ఇంకా అయిపోయిన తర్వాత ఇక అమరావతి మీద విద్వేషం. తాజాగా ఏ లెక్కలు కనపడితే ఆ లెక్కలు తీసుకొచ్చి అమరావతికి ఆపాదించేసి ఈ సెక్స్ వర్కింగ్ మొత్తం ఈ అమరావతిలోనే జరుగుతోంది. అక్కడున్న రైతులకి అంటే ఏమాత్రం గౌరవం లేకుండా వాళ్ళని చివరాఖరికి వేశ్య వాటికలు చేసేసాడు. అమరావతిలో ఉన్న ఊర్లు మొత్తాన్ని, ఆడున్న 34 గ్రామాల మొత్తాన్ని వేశ్య వాటికలు చేసి పడేశారు. ఇంకా అదేమంటే ఇక చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు తర్వాత ఇప్పుడు సాక్షిలో కూడా అక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నారని కాదు మా ఉద్దేశం, బయట నుంచి వచ్చి చేస్తున్నారు అని. అంటే ఎవరు చేస్తారండి, అక్కడ ఏముందని? మరి బొత్స సత్యనారాయణ చెప్పినట్టు ఏముంది ఆడ శ్మశానం చూసి ఆడటానికా అన్నాడు ఆ రోజున. ఏం చేస్తారు శ్మశానంలో వచ్చి వాళ్ళు? కానీ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కానీ, అమరావతి త్వరితగతిని పూర్తి చేయడానికి వీళ్ళు తీసుకుంటున్న చర్యలు కానీ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డిని చేసిన పనికి కంప కొట్టించడానికి 90 కోట్లు ఖర్చు అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక పునాదులు, ఐకానిక్ బిల్డింగ్ పునాదుల్లో నీళ్లు పెట్టడం ఇవన్నీ సర్వసాధారణం. ఇవన్నీ అయిపోతే ఇక ఇక విద్వేషం రేగొట్టడానికి ఏదన్నా చిన్న ఒక చినుకు పడగానే అమరావతి మొత్తం మునిగిపోతుంది అని ఊరంతా మునిగిపోయి కనపడతానే ఉంది. బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, ఇటువైపు హైదరాబాద్లో కానీ, బాంబేలో కానీ నీళ్ళు ఎలా వస్తున్నాయో కనిపిస్తుంది. అమరావతిలో అంత రేంజ్లో నీళ్ళు ఏమి రావట్లేదే. పడవల్లో ప్రయాణం చేయటమే అని వాళ్ళందరూ డిబేట్లో మాట్లాడతా శృతి మించి చివరికి ఎక్కడికి వచ్చారు అని అంటే చాలా నీచమైన పదజాలానికి. సెక్స్ వర్కర్లు మొత్తం అమరావతిలోనే ఉన్నారు. అది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని. అమరావతి అంటే ఏమిటి? దేవతల రాజధాని అంటే అది ఎక్కడో పైన ఉంటుంది, కానీ కింద ఇక్కడ ఉన్నది ఏమిటి? ఇది వేశ్యల రాజధాని అంటాడు ఆ కృష్ణరాజు. అంత నీచుడు, దరిద్రుడు. వాళ్ళింట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు. ఆయనకు భార్య ఉండొచ్చు, తల్లి, చెల్లి అందరూ ఉంటారు కదా. ఆడవాళ్ళు లేకుండా మగవాడు ఉండే ప్రసక్తే లేదు. అలాంటిది వాళ్ళింట్లో ఆడవాళ్ళని పెట్టుకొని ఈ అమరావతిలో ఉన్న ఈ రైతు వీళ్ళని మొత్తాన్ని వేసేలనే దాకా ఈ కృష్ణరాజు అనేవాడు వచ్చాడంటే వాడు కడుపుకి ఏం తింటాడండి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని వదిలిన అశుద్ధమే తింటాడు. అంతకు మించి వేరేం తింటాడు? ఇంత నీచులు, నికృష్టులు ఇంకెక్కడైనా ఉంటారా? అమరావతి మీద విద్వేషం కక్కటానికి మీకు బోల్డన్ని మార్గాలు ఉన్నాయి. అక్కడ ఉన్న రైతుల్ని ఎందుకని? ఆ రైతుల మీద చేయని దాష్టీకం లేదు. నందిగాం సురేష్ లాంటి వాళ్ళందరూ వచ్చి లోపల కూర్చొని అక్కడ కుట్రలు చేయటం. మొన్నటికి మొన్న పునర్నిర్మాణ సభకి మోడీ వచ్చినప్పుడు అక్కడ పైపులు తగలబెట్టించారు ఆ సభని డిస్టర్బ్ చేయటం కోసం. ఆల్రెడీ ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతున్నాడంటే ఆ పక్కన ఉన్న చెత్త తగలబెట్టించారు. ఏదో ఒకటి చేసే కార్యక్రమంలోనే ఉన్నారు. మొన్న నందిగాం సురేష్ ఎందుకు అరెస్ట్ అయ్యాడండి? వాళ్ళకి సహకరించకుండా వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూటమి ప్రభుత్వానికి సహకరిస్తున్నాడు అనే కారణానికి అతని మీద దాడి చేశారు. ఎవడు చేయమన్నాడు దాడి? ఇంకా అదేమంటే నందిగాం సురేష్ లోపల ఉంటే బేబమ్మే హోమ్ మినిస్టర్ అవుతుందని వాళ్ళ ఆవిడ ఒక బయలుదేరింది. ప్రతి ఒక్కళ్ళు పెంట మీద పైసాని నాలికతో అద్దె మరీ తీసుకునే లాంటి మనుషులందరూ కనిపిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళందరూ ఉన్నారా అంటే ఒళ్ళంతా తేళ్లు జర్లు పాకినట్టు ఉండట్లేదు. అమరావతి మీద విద్వేషం కక్కటానికి ఏ స్థాయికైనా వెళ్తారు వీళ్ళని చెప్పడానికి ఇంతకు మించి నిదర్శనం ఏముంటుంది? అదే లక్ష్మీ పార్వతిని గురించి అంతకుముందు ఇదే కేఎస్ఆర్ లైవ్ షోలో లక్ష్మీ పార్వతి గురించి ఎవరో ఒక కాలర్ కొంచెం ఒక మాట అన్నాడని, నోర్మాయ్ నువ్వు ఎలా మాట్లాడతావు నువ్వు ఆ మాట మాట్లాడకూడదు అని లేచిన ఆ దరిద్రుడు, ఆ కేఎస్ఆర్ అనే దరిద్రుడు మరి అమరావతి రైతులను మాత్రం కాదు. మీరు అలా అంటే మిమ్మల్ని నీచంగా ట్రోల్ చేస్తారు. ఇంతకంటే నీచుడు ఎవడు ఉంటాడండి? వీళ్ళందరూ అధపాతాళంలో ఉన్నారు. వీళ్ళు ఇంకా పాతాళం, వీళ్ళకి కిందకేడికి. పాతాళం అంటేనే కింద ఉంటుంది. ఇంకా దానికంటే కింద అధపాతాళంలో ఉన్న ఈ దరిద్రుల్ని ఇంకా అధపాతాళానికి తొక్కేదెవరు? ఇంతకు మించి నీచుల్ని ఇంకా నీచంగా ట్రోల్ చేసేది ఎవరు ఉండరు. కానీ వీళ్ళని అంతకు మించి చేయాల్సిన అవసరం ఉంది. ఇది జరిగి 2 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ కుటుంబ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు. కాకపోతే ఇప్పుడు చర్యలు తీసుకుంటానికి ఉపక్రమించిన ఊరందరూ రియాక్ట్ అయిన తర్వాతనే కానీ రియాక్ట్ అవరా? అందరికంటే ముందు విషయాలు తెలుసుకొని ఇలా జరిగిన దాని మీద ఏం చెయ్యాలని చర్యలు తీసుకోవాలి. అదేమంటే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని వాళ్ళు ఎక్కడ ప్రచారం చేస్తారో అని వీళ్ళు భయపడి ఏం చేయకుండా ఉంటున్నారు. దాన్ని అదునుగా చూసుకొని ఈ నీచ నికృష్ట దరిద్రులు మొత్తం ఇప్పుడు టీవీల నిండా తయారైపోయారు. అసలే సాక్షి టీవీ, అది కూడా ఈడీ కేసుల్లో ఉండి అటాచ్మెంట్కి వెళ్ళాల్సిన టీవీ, అక్కడ పనిచేసే ఉద్యోగులందరికీ వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, వాళ్ళందరూ నడి రోడ్డును పడతారని కోర్టు వాళ్ళ మీద దయదలిస్తే వాళ్ళు ఎంత విషం చిమ్ముతున్నారో చూడండి. అర్జెంటుగా సాక్షి టీవీకి ఉన్న పర్మిషన్ రద్దు చేయాలి, యాజమాన్యాన్ని మీద చర్యలు తీసుకోవాలి, వీళ్ళిద్దరిని తీసుకొచ్చి అర్జెంటుగా జైల్లో పెట్టాలి. ఎంత దరిద్రపు మాటలు మాట్లాడటానికైనా, నీచానికి దిగజారటానికైనా ఒడిగట్టారు అని అంటే ఇంతకు మించి దిగజారరు అనుకున్న ప్రతిసారి అంతకంటే ఇంకా అధపాతాళానికి. కల్తీ నెయ్యి విషయంలో కావచ్చు, మద్యం కుంభకోణంలో కావచ్చు, చేయని అరాచకం లేదు. ఇప్పుడు ప్రతిపక్షం హోదా దక్కకపోయినా విపక్ష నాయకుడు అని అనిపించుకోవటానికి కూడా ఆయనకు హోదా లేదండి. నిజంగా చెప్పాలి అని అంటే అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నాయకులు మొత్తాన్ని ఇక ఎక్కడ పెట్టి తగలబెట్టాలో అది కూడా ఏమి అర్థం కాని పరిస్థితి.
ఈ మాటలు అన్నందుకు తిరిగి మన మీద కేసులు పెట్టొచ్చాము. తిరిగి ఈ వీడియో మీద కానీ దీన్ని కానీ చూపించేసి అదిగో తగలబెట్టాలంటున్నాడు అని. ఇంతకు మించిన మాటలు ఎవరు మాట్లాడతారండి? ఇంతకు మించిన ఎవరైనా మాట్లాడే అవకాశం ఉందా? ఎంత నీచులని పక్కన పెట్టుకుని తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డికి పీచం అనసాల్సిన రోజు వచ్చింది అనేది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి.